కథ వేసవిలో అమ్మమ్మ సేవ. రచన శివరంజని. గళం ఆర్జే పవన్. శీర్షిక వేసవిలో అమ్మమ్మ సేవ. నాని వేసవి సెలవులకు అమ్మమ్మ ఇంటికొచ్చాడు. అమ్మమ్మ మిద్దెమీద తొట్లలో రకరకాల ఆకుకూరలు, కాయకూరలు పండిస్తుంది. పూల మొక్కలు కూడా పెంచుతోంది. పూలు, కూరగాయలు ఎప్పుడు కావలిస్తే అప్పుడు తాజాగా కోసుకుంటున్నారు. నానికి సరదాగా అనిపించి అమ్మమ్మతో పాటు తను కూడా రోజు మొక్కలకు నీళ్లు పోస్తూ మకరందం కోసం వచ్చిన సీతాకోక చిలుకలను సంబరంగా చూడసాగాడు. ప్రతిరోజు అమ్మమ్మ మిద్దెపైన పక్షుల కోసం జొన్నలు, పళ్ళు, నీళ్లు పెట్టడం గమనించాడు. అమ్మమ్మ, మొక్కలు పెంచడం వల్ల మనకు పూలు, కూరగాయలు వస్తున్నాయి, డబ్బులు మిగులుతున్నాయి. మరి పక్షులకు రోజూ దానా, నీళ్లు ఎందుకు పెడుతున్నావు? వాటి వల్ల మనకేం లాభం లేదు కదా, వృధాశ్రమ ఎందుకు పడుతున్నావని నాని అమ్మమ్మని అడిగాడు. అందుకమ్మమ్మ నవ్వి, నాని, ప్రతి పనిలో ప్రతిఫలాపేక్ష ఉండకూడదు. కొన్ని ఆత్మసంతృప్తి కోసం చెయ్యాలి. వేసవిలో చాలా పక్షులు ఎండల వేడికి సరైన నీరు, ఆహారం లభించక చనిపోతుంటాయి. మనం ఇలా దానా, నీళ్లు పెడితే కొన్ని పక్షుల ఆకలైనా తీర్చి వాటిని బ్రతికించిన వాళ్ళమవుతాం. మనుషులతో పాటు జంతువులు, పక్షులు అన్నింటికీ బ్రతికే హక్కుంది. సకల జీవరాశి బ్రతికితేనే మానవ మనుగడ సాధ్యమవుతుంది. పశుపక్షులు నశిస్తే మనం కూడా కష్టపడాల్సొస్తుంది అని చెప్పింది. అమ్మమ్మ, మా ఇంటి బాల్కనీలో కూడా రోజూ దానా, నీళ్లు పెడతాను, పక్షులకు సహాయపడతాను అన్నాడు చిన్నారి నాని.